నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ వీడియో లెక్చర్స్ను చూస్తున్నారు. మనం లాస్ట్ క్లాస్లో వెలాసిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లు కంప్లీట్ చేశాము. మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనేటువంటి యూనిట్లో ఉన్నాము. అందులో వెలాసిటీ అనేటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మన గోల్ ఏంటి అంటే యాక్సలరేషన్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ చేయాలన్నది ఈరోజు మన గోల్. యాక్సలరేషన్కు ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే వెలాసిటీ టైంతో ఎలా మారుతుంది అనేటువంటిది ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ అని కూడా అంటాం. అది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం క్లియర్గా చెప్పుకుందాం. సో డెఫినేషన్ ఏంది అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. దీనికి ఇంకొక డెఫినేషన్ ఉంది, ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అండ్ ద కరస్పాండింగ్ టైమ్ ఇంటర్వెల్. అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్లో వెలాసిటీ ఎంత మారిందో ఆ మారినటువంటి వెలాసిటీ వాల్యూ మరియు ఆ టైం ఇంటర్వెల్ యొక్క రెండింటి యొక్క రేషియోనే మనకు యాక్సలరేషన్ ఇస్తుంది అనేటువంటి చెప్తుంది. మ్యాథమెటికల్ ఫార్ములాకి వెళ్దాము. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ గివెన్ టైం ఇంటర్వెల్ డివైడెడ్ బై టైం టేకెన్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి రేషియో ఆఫ్ ది చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ టైం ఇంటర్వెల్ టు ఇట్స్ టైం అనేటువంటి దాని యొక్క డెఫినేషన్ ప్రకారం ఈ ఫార్ములా రాసుకోవడం జరిగింది. అంటే జనరల్గా మనము చేంజ్ ఇన్ వెలాసిటీని నోటేషన్ చేసే విధానం ఏంటి? వెలాసిటీని మనం v బార్ అనేటువంటి అక్షరంతో చూస్తాం. ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేటువంటిది v1 నుంచి v2కు వెలాసిటీ మారింది అనుకుందాం. v1 బార్ నుంచి v2కు మాత్రం మారింది అనుకుందాం. ఇందులో టైం ఇంటర్వెల్ అనేటువంటిది t1 నుంచి t2కు మారింది అనుకుంటున్నాం. అప్పుడు మనకు యాక్సలరేషన్ అనేటువంటిది ఎలా రాయవలసి ఉంటుంది? v2 బార్ మైనస్ v1 బార్ డివైడెడ్ బై t2 మైనస్ t1. ఎందుకు t1 బార్ t2 బార్లు రాయలేదంటే టైం అనేటువంటివి స్కేలార్ క్వాంటిటీ కాబట్టి. సో దీన్ని మనము జనరల్గా సింపుల్ నోటేషన్లో ఎక్స్ప్రెస్ చేసే విధానం ఏంటంటే అంటే చేంజ్, ఇక్కడ డెల్టా అనేటువంటిది చేంజ్, డెల్టా v బార్ డివైడెడ్ బై చేంజ్ డెల్టా ఇన్ టైం. అదే రాశాను, చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ టైం ఇంటర్వెల్ డివైడెడ్ బై టైం టేకెన్. ఎంత చేంజ్ వచ్చింది అనేటువంటిది మనం ఇక్కడ డెల్టా t అనేటువంటిది. ఇది మనకు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ యొక్క యాక్సలరేషన్ అనేటువంటిది జనరల్గా మనకు రెండు రకాలైనటువంటి యాక్సలరేషన్స్ ఉన్నాయి. ఏమేమి యాక్సలరేషన్ అంటే మొదటిది వచ్చేసి యావరేజ్ యాక్సలరేషన్ అనే ఒకటి ఉంది. రెండవది వచ్చేసి ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అనేటువంటిది. సో దీన్ని జనరల్గా ఏ బార్తోని యావరేజ్ యాక్సలరేషన్ను ఏ బార్ ఏవి అనేటువంటి నోటేషన్తో మనం తీసుకుంటాం. సరే, మొదటగా ఉన్నటువంటి మనం యావరేజ్ యాక్సలరేషన్ అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. తర్వాత మనం ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ గురించి తెలుసుకుందాం. మొదట యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి అని చూద్దాం. ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా వి టు కరస్పాండింగ్ టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ ఈజ్ నేమ్డ్ యాజ్ ద యావరేజ్ యాక్సలరేషన్. అంటే మనకిచ్చినటువంటి టైం ఇంటర్వెల్ యొక్క మనకిచ్చినటువంటి వెలాసిటీ యొక్క మార్పు మరియు దానికి కరస్పాండింగ్ అయినటువంటి టైం ఇంటర్వెల్ను మనం రెండింటిని రేషియో చేయగలిగితే మనకు యావరేజ్ యాక్సలరేషన్ వస్తుంది అంటున్నా. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటిది ఏం చెప్తుంది అంటే, సో ఇంతకుముందు చెప్పుకున్నటువంటి డెల్టా v బార్ డివైడెడ్ బై డెల్టా టీని మనకేం తెలుపుతుంది అంటే యావరేజ్ యాక్సలరేషన్ యొక్క వాల్యూ చెబుతుంది. యావరేజ్ యాక్సలరేషన్ యొక్క వాల్యూ అనేటువంటిది మనకు ఇస్తుంది అనేటువంటిది. సరే, దీనికి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ మనం గమనించినట్లయితే సో ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ టు ఇట్స్ కరస్పాండింగ్ టైమ్ ఇంటర్వెల్ అనేది మనకు చెబుతున్నాడు. అంటే మనకు యావరేజ్ యాక్సలరేషన్ ఏవి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, డెల్టా వి డివైడెడ్ బై డెల్టా టీ. డెల్టా వి అంటే ఏంటి? డెల్టా వి అంటే ఏమి చెప్తున్నాను, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ కదా. అంటే ఫైనల్ వి బార్ మైనస్ ఇనిషియల్ వి బార్ డివైడెడ్ బై ఫైనల్ టైం డివైడెడ్ బై ఇనిషియల్ టైం. సో టైం అనేటువంటిది మనకి ఎప్పటికైనా మనకు టైం అనేటువంటి వాల్యూ అనేటువంటి ఒక ఫిక్స్డ్ వాల్యూ కాబట్టి దాన్ని డెల్టా టీ అని రాసుకుంటున్నాను. v2 బార్ మైనస్ v1 బార్ డివైడెడ్ బై డెల్టా టీ అని రాస్తున్నాను. బట్ మనం 2 డైమెన్షనల్కి సంబంధించినటువంటి 2Dకి సంబంధించినటువంటి వెలాసిటీ యొక్క వెలాసిటీ ఫార్ములా రాసినట్లయితే
వి బార్ యొక్క వెలాసిటీ ఫార్ములా ఏమవుతుంది, Vxi బార్ ప్లస్ Vy బార్ అనేటువంటిది వెలాసిటీకి సంబంధించినటువంటి రిప్రజెంటేషను. Vxi బార్ Vy బార్. ఇక్కడ Vx అనేటువంటిది ఏంది, వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. Vy అనేటువంటిది కాంపోనెంట్ ఆఫ్ ది వెలాసిటీ పార్టికల్ ఇన్ వై డైరెక్షన్కి సంబంధించినటువంటిది మనకు చెబుతుంది. కానీ మనకి ఇక్కడ V2 అనేటువంటిది ఉంది. అంటే ఏమని అర్థము, V2 బార్ అంటే వీటిలో నేను 2 రాస్తున్నాను, V2 I క్యాప్ ప్లస్ V2 J క్యాప్ అనేటువంటి తీసుకున్నాను. V2 అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, V2 అలాంగ్ వై డైరెక్షన్ అనేటువంటిది రాస్తున్నాను. లేదా సింపుల్గా మనకు ఉండడం కోసం దీన్ని V డాష్ అని రాసుకుంటాను లేండి, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అది రాయడం ఇబ్బందిగా ఉంది కాబట్టి. సరే మారుస్తాను, 1 మినిట్ అమ్మా. సో V2 ఈజ్ ఈక్వల్ టు V డాష్ బార్ అంటున్నాను, దట్ ఈజ్ ఈక్వల్ టు V డాష్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ V డాష్ వై జే క్యాప్ అనేటువంటి, అంటే వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అట్ ఇన్ ఫైనల్ పొజిషన్ అనమాట. అలాగే V1 బార్ రాసుకున్నాను అనుకోండి, V1 బార్ ఈజ్ ఈక్వల్ టు Vx I క్యాప్ ప్లస్ Vy J క్యాప్ అవుతుంది. అప్పుడు పైన ఉన్నటువంటి ఈ ఫార్ములా ప్రకారం ఏమవుతుందో చెప్పండి నాకు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ డెల్టా AV ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో V2 మైనస్ V1, V2 ఎక్కడుంది, సో Vx డాష్ I క్యాప్ ప్లస్ Vy డాష్ J క్యాప్ బ్రాకెట్ ఓపెన్ మైనస్ ఏమవుతుంది Vx I క్యాప్ ప్లస్ Vy J క్యాప్ అనేటువంటిది మనకు రావడం జరిగింది, డివైడెడ్ బై టైమ్ ఇంటర్వెల్ డెల్టా టీ. సరే ఇక్కడ మీరు గమనించండి, ఐ క్యాప్లో ఉన్నటువంటి టర్మ్స్ను పక్కకు తీస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు Vx డాష్ మైనస్ Vx I క్యాప్ ప్లస్ Vy డాష్ మైనస్ Vx J క్యాప్ డివైడెడ్ బై దేనికి దానికి డెల్టా టీని వదిలేస్తున్నాను, దేనికి దానికి డెల్టా టీని విడివిడిగా రాస్తున్నాను. సో అప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది చూడండి, చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ డివైడెడ్ బై వెలాసిటీ టైమ్ ఇంటర్వెల్, చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ వై డైరెక్షన్ డివైడెడ్ బై డెల్టా టీ, అంటే టైమ్ ఇంటర్వెల్ అని వచ్చేసింది. అంటే యాక్సలరేషన్కి ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, డెల్టా V బై డెల్టా టీ. ఇది డెల్టా V, సో ఇదేమవుతుంది అంటే డెల్టా V అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ డివైడెడ్ బై డెల్టా టీ. సో వేరే దాంట్లో రాస్తాను, వేరే పేజీలో రాస్తాను దీన్ని, వేరే పేజీలో రాస్తాను, 1 మినిట్ అమ్మా. చూడండి ఇప్పుడు ఏమొచ్చిందయ్యా అంటే మనకు చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఫైనల్ యొక్క యావరేజ్ వెలాసిటీ A బార్ ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్. చూడండి, యాక్సలరేషన్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ I క్యాప్ డివైడెడ్ బై యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ అలాంగ్ వై డైరెక్షన్ డివైడెడ్ బై ఇంటూ J క్యాప్ అనేటువంటిది మనకు రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అంటే ఈ కాంపోనెంట్ అనేటువంటిది ఏ డైరెక్షన్లో చెప్తుంది, ఎక్స్ డైరెక్షన్లో వాల్యూ చెప్తుంది. ఈ కాంపోనెంట్ అనేది ఏ డైరెక్షన్లో చెప్తుంది, వై డైరెక్షన్లో చెప్తుంది. సో ఐ క్యాప్కు ప్రోడక్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క వాల్యూ అనేటువంటిది మనకు యావరేజ్ యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఇంట్లో ఏఏవి ఇంటూ ఏఏవి ఇన్ అలాంగ్ సఫిక్స్ ఎక్స్ అనేది దేనికి చెప్తుంది అంటే యావరేజ్ యాక్సలరేషన్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్లో ఉన్నటువంటి వాల్యూ మనకు చెబుతుంది. సో ఏఏవి వై అనేటువంటిది దేని చెబుతుంది అంటే యావరేజ్ యాక్సలరేషన్, సేమ్ యావరేజ్ యాక్సలరేషన్ అలాంగ్ వై డైరెక్షన్కు సంబంధించింది మనకు చెప్పడం జరుగుతుంది. సరే ఇప్పుడు మనకు యావరేజ్ యాక్సలరేషన్ ఇచ్చారు, దాని యొక్క డైరెక్షన్ కనుక్కోమన్నారు అనుకోండి, డైరెక్షన్ ఆఫ్ ది యావరేజ్ యాక్సలరేషన్, డైరెక్షన్ ఆఫ్ ఏవి బార్ యొక్క యాక్సలరేషన్ యావరేజ్ కనుక్కోమన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే tan θ ద్వారా మనం కనుక్కుంటాం. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏవి బార్ యొక్క వై కాంపోనెంట్ డివైడెడ్ బై ఏవి బార్ యొక్క ఎక్స్ కాంపోనెంట్, ఏవి బార్ యొక్క ఎక్స్ కాంపోనెంట్. సో ఇందులో ఏవి బార్ యొక్క వై కాంపోనెంట్ ఏంది, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఏవి వై వాల్యూ డివైడెడ్ బై ఏఏవి ఎక్స్ వాల్యూ. ఇది మనకు ఉన్నటువంటి యావరేజ్. ఇందులో టీటా కావాలంటే టీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఏఏవి
along y direction divided by AAV along x డైరెక్షన్ హోల్ tan ఇన్వర్స్ అనేది మనకు చేసి ఇది మొత్తం మనం ఒక చిన్న ప్రాబ్లం చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లెట్ వి డూ వన్ ప్రాబ్లం, ఒక ప్రాబ్లం చేద్దాము. సో మనకు యావరేజ్ యాక్సలరేషన్కి ఇది 2 డైమెన్షన్లో ఉన్నటువంటి ప్రాబ్లము. 2 డైమెన్షన్లో మనకి ఇచ్చినటువంటిది. ఒకవేళ మనల్ని 3 డైమెన్షన్లో అడిగారు అనుకుందాం. ఒకవేళ మనకు 3 డైమెన్షన్లో అడిగారు అనుకుందాం, అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. సో ఇప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు జనరలైజ్ ఫార్ములా రాస్తున్నాను. ఏఏవి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ అనేది రాయడం జరిగింది. అంటే ఇంతకు ముందుగా రాసినటువంటి ఏం చెప్పాను, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏవి ఇంటూ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏ బార్ ఇంటూ ఏవి ఇంటూ జే వై డైరెక్షన్లో ఉన్నటువంటి జే క్యాప్ అనేది. సో దీన్ని కష్టంగా ఉండడం కోసం రిప్రజెంటేషన్ కష్టంగా ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి నోటేషన్ ఇచ్చాను. బోత్ ఆర్ సేమ్. ఒకవేళ ఇది 2 డైమెన్షన్కు సంబంధించినటువంటి ఈక్వేషన్, ఒకవేళ 3 డైమెన్షన్లో ఇదే వెక్టార్ను రాయమంటే ఏమవుతుంది అంటే జస్ట్ 3 డైమెన్షన్లో ఉన్న 3D వెక్టారు అంటే జెడ్ కాంపోనెంట్ కూడా వస్తుంది అంతే. ఏఎక్స్ క్యాప్ ఐ క్యాప్ ఏవై క్యాప్ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ అనేటువంటిది ఏమొస్తుంది, దీని ఇంకొక ఈ ఫార్ములా ప్రకారం రాస్తే ఏమొస్తుంది, ఏ బార్ యావరేజ్ యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్ యావరేజ్ యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అలాంగ్ వై డైరెక్షన్ ప్లస్ యావరేజ్ యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ కే క్యాప్ ఇలా రావడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి 3 డైమెన్షన్లో ఉన్నటువంటి యావరేజ్ యాక్సలరేషన్కు సంబంధించినటువంటి ఈక్వేషన్. సరే, ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాబ్లం చేద్దాము. సో ఒక వెలాసిటీ ఆఫ్ ఏ మూవింగ్ కార్, కదులుతున్నటువంటి ఒక కారు యొక్క వెలాసిటీ ఇస్తున్నారంట. చేంజెస్ ఫ్రమ్ 4i + 6j మీటర్ పర్ సెకండ్ టు 8i + 10j మీటర్ పర్ సెకండ్ ఇన్ 4 సెకండ్స్. 4 సెకండ్లలో ఇంత వెలాసిటీలో మార్పు వచ్చిందంట. స్టార్టింగ్లో వెలాసిటీ ఇది, ఫైనల్గా ఇడికి వచ్చేసింది. ఫైండ్ యావరేజ్ యాక్సలరేషన్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ యాక్సలరేషన్ వెక్టర్, డైరెక్షన్ ఆఫ్ ది యావరేజ్ యాక్సలరేషన్ ఆఫ్ వెక్టర్ అడుగుతున్నాడు. సరే, ఇక్కడ నేను ఒక వాల్యూ నేను ఇక్కడే చేస్తాను. సరే, మనం సపరేట్గా చేద్దాం. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది చెప్పండి ఫస్ట్. నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అనేటువంటి చెప్పండి ఫస్ట్. సరే, మనం ఇక్కడికి వద్దాము. ఫస్ట్ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎక్కడి నుంచి మారుతుంది, 4i క్యాప్ + 6j క్యాప్ మీటర్ పర్ సెకండ్ నుంచి మారుతుంది. సో 4i క్యాప్ + 6j క్యాప్ మీటర్ పర్ సెకండ్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి మార్పు వచ్చింది దీనికి, 8i క్యాప్ + 10j క్యాప్కు మారిపోతుంది. సో 8i క్యాప్ + 10j క్యాప్ వరకు మారుతుంది. ఎంత టైంకు మారుతుంది ఇది, టైం t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్. 4 సెకండ్స్ టైం తీసుకునేది దీనికి. సో ఇది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ v1, ఇది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్ v2. సో ఎంత టైం తీసుకున్నది, డెల్టా t ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్ టైం తీసుకునేది. అప్పుడు యావరేజ్ యాక్సలరేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్ ఏంటి అని అడుగుతున్నాడు. యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్కు ఫార్ములా ఏంటి, యావరేజ్ యాక్సలరేషన్ వెక్టార్ ఏవి బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, del v bar along x direction divided by del t I cap plus del v bar y direction divided by del t j cap plus del v bar z direction divided by del t along k cap. మనకి ఇక్కడ ఇది 2Dనే కాబట్టి ఈ టర్మ్ మనం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇక్కడ I క్యాప్ అంటే x డైరెక్షన్ సంబంధించింది, j క్యాప్ అంటే y డైరెక్షన్ సంబంధించింది, k క్యాప్ అంటే z డైరెక్షన్. సో ఇందులో del vx అంటే ఏంటి, del vx అంటే ఏమని అర్థం, v డాష్ x మైనస్ vx డివైడెడ్ బై డెల్ t ఇంటూ ఐ క్యాప్ ప్లస్ v డాష్ y డివైడెడ్ బై vy డివైడెడ్ బై డెల్ t ఇంటూ జే క్యాప్ ప్లస్ ఇక్కడ మన కే క్యాప్ అనేటువంటి టర్మ్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ జెడ్ డైరెక్షన్లో 3 డైమెన్షన్లో ప్రాబ్లం ఏం మనకి ఇవ్వలేదు, ఇచ్చింటే అది రాసిండేవాడిని. సో ఇప్పుడు చూడండి, వి డాష్ ఇది వచ్చేసి వి కాంపోనెంట్, ఇది వచ్చేసి వి డాష్ ఫైనల్ వెక్టార్ అయినటువంటి వి డాష్. ఇప్పుడు దీని ప్రకారం చెప్పండి, వి డాష్లో ఎక్స్ కాంపోనెంట్ ఇది. సో వి డాష్లో ఎక్స్ కాంపోనెంట్ అంటే దీని యొక్క ఫార్ములా ఏం రాయొచ్చు, వి డాష్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వి డాష్ వై జే క్యాప్ అవుతుంది. దీని ఫార్ములా ఏమవుతుంది అది, సో విఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వివై జే క్యాప్ అవుతుంది. సో వి డాష్ ఎక్స్ కాంపోనెంట్ వాల్యూకు కంపారిజన్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ చెప్పండి,
సో దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి v డాష్ యొక్క x కాంపోనెంట్ చెప్తే 8 మైనస్ v డాష్ x వాల్యూ vx వాల్యూ ఎంత 4. ఈ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను, ఇదిగో ఈ టర్మ్ వచ్చేసి ఇక్కడ రాశాను ఇంటూ ఐ క్యాప్ ఎంత టైంకు తీసుకునేది ఇది 4 సెకండ్స్కి ప్లస్ v డాష్ y యొక్క వాల్యూ ఎంత 10 మైనస్ vy వాల్యూ ఎంత ఇనిషియల్గా ఎంత 6 డివైడెడ్ బై ఎంత టైంకి 4 ఇంటూ జే క్యాప్ ఇలా అయింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 4 అంటే 4 డివైడెడ్ బై 4 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ 10 మైనస్ 6 అంటే 4 డివైడెడ్ బై 4 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్ అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 ఇలా వచ్చేసింది. సో యావరేజ్ వెలాసిటీ యావరేజ్ యాక్సలరేషన్ యొక్క వెక్టార్ ఏమొచ్చింది అంటే 1 ఐ క్యాప్ ఇంటూ 1 జే క్యాప్ అనేది వచ్చేసింది. సో ప్రాబ్లంలో ఫస్ట్ పార్ట్ మనం రాయడం జరిగింది, ఎంత దీనికి ఆన్సర్ 1 ఐ క్యాప్ ప్లస్ 1 జే క్యాప్ అనేటువంటి వాల్యూ మనకు రావడం జరిగింది. సో రెండోది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ యాక్సలరేషన్ అంటున్నాడు. ఒక వెక్టార్ ఇచ్చి ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే మనం ఏం చేస్తాము, మీకు రీకాల్ చేసుకున్నట్లయితే ఏ బార్ అనేటువంటి వెక్టారు ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ ఉన్నట్లయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ చెప్పండి ఏఎక్స్ స్క్వేర్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. సో దెన్ అలాంటప్పుడు మనకి ఇచ్చినటువంటి యావరేజ్ యాక్సలరేషన్ యొక్క వెక్టార్ ఏంటి చెప్పండి 1 ఐ క్యాప్ 1 జే క్యాప్ రావడం జరిగింది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటి అని అడుగుతున్నాడు వాళ్ళు. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఏఎక్స్తో కంపారిజన్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ ఇది ఏవై స్క్వేర్తో కంపారిజన్ చేస్తే 1 స్క్వేర్. ఇక్కడ నాకు జెడ్ లేదని నువ్వు డౌట్ పడాల్సిన పని లేదు, ఇది 1D వెక్టార్ ఇది 2D వెక్టార్, పైన రాసింది 3D వెక్టార్ దట్ ఈజ్ ఈక్వల్ టు √2. సో దీని యూనిట్స్ ఏంటివి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఎస్ఐ యూనిట్స్ ప్రకారం మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దానికి మనకు రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏందయ్యా అంటే దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ √2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక మూడో క్వశ్చన్కి వెళ్దాం. డైరెక్షన్ ఆఫ్ ది యావరేజ్ యాక్సలరేషన్ అడుగుతున్నాడు. ఈ వెక్టార్కి యొక్క డైరెక్షన్ కనుక్కోమంటే మనకు ఇచ్చినటువంటి ఫార్ములా ఏంటి tan θ కనుక్కోవాల్సి ఉంది. tan θ అంటే ఏంటి ఉంటుంది యావరేజ్ యాక్సలరేషన్లో ఉన్నటువంటి y కాంపోనెంటు డివైడెడ్ బై యావరేజ్ యాక్సలరేషన్లో ఉన్నటువంటి x కాంపోనెంట్ ఇదే కదా మనకు ఉన్నటువంటిది. దీని ప్రకారం ఫార్ములా ప్రకారం రాయండి, ఇది మనకు ఫార్ములా. సో ఇందులో y కాంపోనెంట్ యొక్క వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై x కాంపోనెంట్ వాల్యూ ఎంత 1. సో ద tan θ ఈజ్ ఈక్వల్ టు 1/1 is equal to 1 that is equal theta is equal to tan inverse of 1 that is equal to 45 degrees. So this is the ఈ 45 degrees దేనికి సంబంధించినటువంటిది అలాంగ్ ద పాజిటివ్ x axis అంటే ఈ 45 degrees దేంతో చేస్తుంది అంటే సో దిస్ 45 degrees with positive x axis with positive x యాక్సెస్తో చేస్తుంది. ఇది ఈ యొక్క tan θ అనేటువంటిది దేంతో మనం కొలవబడ్డాము. సో పాజిటివ్ x యాక్సెస్తో మన యావరేజ్ యాక్సలరేషన్ చేస్తున్నటువంటి వాల్యూను మనం కనుక్కున్నాం. సో ఇది y యాక్సెస్ ఇది x యాక్సెస్ అనుకుంటే ఈ యొక్క యావరేజ్ యాక్సలరేషన్ అయినటువంటి ఏవి బార్ అనేటువంటి వాల్యూకు మనం కనుక్కుంటే అది పాజిటివ్ x యాక్సెస్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 45 degrees చేస్తుంది. సో ఇది మనకు సంబంధించినట్టు. సో మూడో క్వశ్చన్ ఏం చెప్తాం, మూడో క్వశ్చన్కి ఆన్సర్ ఏంది 45 degrees విత్ పాజిటివ్ x యాక్సెస్తో మనకు ఈ వాల్యూను చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఏం చెప్తున్నారయ్యా అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏమని చెప్పాము, రెండు రకాలైనటువంటి వెలాసిటీస్ ఉంటాయన్నాం. అందులో మొదటిది వచ్చేసి ఏమని చెప్పాను యావరేజ్ యాక్సలరేషన్, రెండోది వచ్చేసి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటున్నా. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అనేటువంటి రెండో దాని గురించి డిస్కస్ చేద్దాం. యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అట్ గివెన్ ఇన్స్టెంట్ అంటే పర్టికులర్ టైంలో మనం ఇచ్చినటువంటి పార్టికల్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోగలిగితే దాన్ని మనం ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు చెప్పాము ఈ క్షణానికి మీ యొక్క కదులుతున్నటువంటి వెహికల్ యొక్క యాక్సలరేషన్ ఎంత అయ్యా అని చెప్తే దాన్ని ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. సో ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, లిమిటింగ్ వాల్యూ ఆఫ్ ది యావరేజ్ యాక్సలరేషన్ యాజ్ ద టైమ్ ఇంటర్వెల్ అప్రోచెస్ టు 0 అంటే యావరేజ్ యాక్సలరేషన్ యొక్క లిమిటింగ్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. అందులో టైమ్ ఇంటర్వెల్ వాల్యూ అనేటువంటిది 0 తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఈజ్ నియర్ టు 0 నాట్ 0 అంటే అది 0కు తీసుకొచ్చే విధంగా మనం లిమిటింగ్ వాల్యూ తీసుకోవాలి. సో దీన్ని మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్గా దీన్ని లిమిటింగ్ Δt → 0 ΔV/Δt అనేటువంటిది ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషను. దీన్ని మ్యాథమెటికల్ ఫార్ములా ఏందయ్యా అంటే dr/dt అంటాం.
అంటే ఇక్కడ dv/dt. సో dv/dt అంటాం. దీన్ని వ్రాసే విధానం ఏందయ్యా అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ, ఇచ్చినటువంటి వెలాసిటీ యొక్క ఫస్ట్ డెరివేటివ్ చేయగలిగినట్లయితే నీకు యాక్సలరేషన్ వస్తుంది అంటున్నాను. కానీ వెలాసిటీకి ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది? మీకు ఒక ఫార్ములా మీకు గుర్తుందనుకుంటున్నాను. ఏంటా ఫార్ములా అంటే మీకు ఏమని చెప్పాను? a bar is equal to dv bar by dt అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. కానీ మీకు ఒక ఫార్ములా తెలుసు, నీకు రీకాల్ చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నానంటే v bar is equal to dr by dt అనేటువంటి ఫార్ములా గుర్తుంది, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఆ ఫార్ములాని. సో d/dt ఆఫ్ dr/dt అనేది రాయడం జరిగింది. సో dr/dt అంటే dt/dt ఈజ్ ఈక్వల్ టు d²r బార్ డివైడెడ్ బై dt² అయింది. అంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ అవుతుంది. చూడు ఇక్కడ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొజిషన్ వెక్టార్. సో మనము యాక్సలరేషన్ కనుక్కోవడానికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ డెరివేటివ్, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది, ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్ యొక్క ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవచ్చు, లేదా సెకండ్ డెరివేటివ్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ యొక్క సెకండ్ డెరివేటివ్ కనుక్కున్నా మనకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనకు చిన్న ప్రాబ్లం చేద్దాం మనము. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఏమి ఇచ్చారని అంటే వెలాసిటీ ఆఫ్ మూవింగ్ బస్ ఈజ్ గివెన్ బై, ఒక కదులుతున్నటువంటి బస్సు యొక్క వెలాసిటీని ఇలా ఇచ్చారంట. ఏమి ఇచ్చారని అంటే 4t క్యాప్ 6t² i క్యాప్ 6t² j క్యాప్ ప్లస్ 2k క్యాప్ ఇన్ SI యూనిట్స్ అని ఇచ్చారు. ఫైండ్ వేర్ t ఇన్ సెకండ్, t అనేటువంటిది సెకండ్లో ఉందంట. ఫైండ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ t ఈజ్ ఈక్వల్ 2 seconds, magnitude of the instantaneous acceleration at 2 is equal to 2 seconds, direction of the instantaneous acceleration at t is equal to 2 seconds. సో మనకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ వెక్టార్ కనుక్కోమంటున్నాడు, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు, దాని డైరెక్షన్ కనుక్కోమంటున్నాడు. సో ఒకసారి దీని మీద మనం ప్రాబ్లం చేద్దాము, ఏమవుతుంది అనేటువంటిది. చూడండి ఏమొస్తుంది అంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వెలాసిటీ వెక్టార్ ఏంటో చూడండి, 4t i క్యాప్ 6t² j క్యాప్ ప్లస్ 2k. సో వెలాసిటీ వెక్టార్ వచ్చేసి 4t² i క్యాప్ ప్లస్ 6t j క్యాప్ ప్లస్ 8k అనుకుంటా. సో 6t² ప్లస్ 2k. సో 6t² ప్లస్ 2k ఇది మనకి ఇచ్చినటువంటి వెక్టార్. మనల్ని ఏమంటున్నాడు? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఏ బార్ కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ ఏ బార్ యొక్క ఫార్ములా ఏంటన్నాను? ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు టైం అన్నాను. సో దీన్ని చేయండి. ఇప్పుడు d/dt ఆఫ్ ఇచ్చినటువంటి వెలాసిటీ వెక్టార్ ఏంటి? 4t i క్యాప్ ప్లస్ 6t² j క్యాప్ ప్లస్ 2k ఇది మనకున్నటువంటిది. సో ఈ డెరివేటివ్ టర్మ్ని మనము ప్రతి వాల్యూకి నేను ఏం చేస్తున్నాను అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ప్రతి వాల్యూ. సో ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను డెరివేటివ్ని. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ d/dt ఆఫ్ ఇన్ బ్రాకెట్ 4t, డెరివేటివ్ని 4tలోనే రాశాను. ఐ క్యాప్ అనేది ఒక పొజిషన్, ఇది డైరెక్షనల్ వెక్టర్, దాన్ని మనం డిఫరెన్షియేషన్ చేయలేము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ 6t² దాని యొక్క j క్యాప్ ప్లస్ d/dt ఆఫ్ 2k క్యాప్ అనేది మనకు ఉన్నటువంటి డిస్ట్రిబ్యూట్ చేయగా మనకు వచ్చినటువంటి ఫార్ములా. కానీ ఇక్కడ ఒక ఫార్ములాని రీకాల్ చేసుకోవాలి మీరు. ఏంటయ్యా రీకాల్ చేసుకోవాల్సింది అంటే సో d/dt ఆఫ్ చూడండి ఇక్కడ మనకు a ఇంటూ t⁻n అనేటువంటి ఒక ఫార్ములా ఉంది. ఏ అనేది ఒక కాన్స్టెంట్ అయితే దాన్ని బయటికి తీసేయాలి, a ఇంటూ n ఇంటూ t⁻n-1 రాయాల్సి ఉంటుంది. ఇంకొక ఫార్ములా కూడా మీరు రీకాల్ చేసుకోవాలి. ఏందయ్యా అంటే ఇంకొక ఫార్ములా d/dt ఆఫ్ ఎనీ కాన్స్టెంట్, ఏ అనేటువంటిది ఒక కాన్స్టెంట్, అది 0 అయిపోతుంది. ఈ రెండు ఫార్ములాస్ మీరు రీకాల్ చేసుకోవాలి. ఒకసారి తెలియకపోతే రాసుకోండి. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 4 అనేది ఒక నెంబరు,
ఏ అనేది ఒక నెంబర్ ఉంటే దాన్ని బయటికి తీసేయాలంటున్నాను. ఇక్కడ 4 అనేది ఒక నెంబర్. ఈ తర్వాత దీన్ని నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈ రీకాల్ అనేటువంటిది ఒక ఫార్ములాస్, ఇది కంటిన్యూషన్ ప్రాబ్లంకి సంబంధించిన దాంట్లో సపరేట్గా సైడ్కి రాసుకోండి. సో ఇప్పుడు కంటిన్యూషన్కి ఇక్కడ వస్తున్నాను. సో 4 అనేది ఒక నెంబరు. ఈ ఫార్ములా ప్రకారం 4ను బయటికి తీసేస్తున్నాను. 4 టీ అనేది ఒక పవర్ 1 ఉంది. 1 ఉందంటే 1 ఇంటూ టీ పవర్ 1 మైనస్ 1 ఐ క్యాప్ అయిపోయింది. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ టీ 6 అనేది ఒక నెంబర్ బయటకు వచ్చేసింది. 2 అనేది nతో ఈక్వల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ టీ పవర్ 2 మైనస్ 1 అయింది. సో జే క్యాప్ ప్లస్ 2 అనేది ఒక నెంబరు, అది ఒక కాన్స్టెంట్, ఇంకేం లేదు. సో dy/dt ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ కే క్యాప్. సో మొత్తం మనం ఫార్ములా రాసేస్తే ఏమవుతుంది, 4 టీ పవర్ 0 అంటే ఏమని అర్థము, 0 సమ్ వాల్యూ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఐ క్యాప్ ప్లస్ 6 2 జార్ 12 టీ, చూడండి ఇక్కడ 12 టీ జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్ రావడం జరిగింది. సో ఇది మనకు వెక్టార్ యొక్క యావరేజ్ యాక్సలరేషన్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్కు సంబంధించినటువంటి వెక్టార్ నోటేషన్ ఇది మనకు రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెక్టార్ వచ్చేసింది. సరే, ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేజీలో రాస్తాను. సో ఏంటో చెప్పండి నాకు. నెక్స్ట్ పేజీలో 4t చెప్పండి. 4 ఐ క్యాప్ ప్లస్ 2t జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్. సో 4 ఐ క్యాప్ ప్లస్ 12t జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్. ఇదే కదండి ఏంటి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ యొక్క ఏ బార్ అనేటువంటిది మనకు ఇచ్చినటువంటిది. సో మనల్ని ఇంకా ఏం కనుక్కోమనేది ఏం అడుగుతున్నాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. చూడండి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ కనుక్కోమంటున్నాడు. సో ఈ యొక్క ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ యొక్క వెక్టార్ ఇది. సో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఈ వెక్టార్ ఇది ఎక్కడ కనుక్కోమంటున్నాడు, ఏ బార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ అడుగుతున్నాడు. సో ఏ బార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ అని మనల్ని అడిగారు. ఏం లేదు, వచ్చినటువంటి వెక్టార్లో టైం ఎంత ఉందో అక్కడ 2 సెకండ్స్ వేస్తే సరిపోతుంది. ఏ బార్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ 4 ఐ క్యాప్, ఇక్కడ టీ లేదు కాబట్టి ఏం సబ్స్టిట్యూట్ చేయలేము. ఇక్కడ 12 పక్కన 2 ఉంది, 2 ఇంటూ టీ, ఈ టీ బదులుగా 2 రాశాను. ఎందుకు, మనం t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ సబ్స్టిట్యూట్ చేయండి అంటున్నాడు. సో జే ప్లస్ 0 కే క్యాప్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 4 ఐ క్యాప్ ప్లస్ 24 జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్ రావడం జరిగింది. ఇది మనకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ 2 సెకండ్స్ దగ్గర మనకు వచ్చినటువంటి విధానం. సో ఇక్కడ గీత గీసి, ఇది ఏ బార్ అంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, ఒక గీతలా గీసి t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ అంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ 2 సెకండ్స్ అని అర్థం అన్నమాట. ఇది చెప్పే నోటేషన్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ విధానం. సో దీనికి ఏమడుగుతున్నాడు, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. సెకండ్ క్వశ్చన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ యొక్క ఫార్ములా, మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అయింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ అంటే 4 స్క్వేర్, వై కాంపోనెంట్ అంటే 24 స్క్వేర్ ప్లస్ జెడ్ కాంపోనెంట్ ఎక్స్ కాంపోనెంట్ అయిపోయింది, వై కాంపోనెంట్ అయిపోయింది, జెడ్ కాంపోనెంట్ 0 స్క్వేర్. సో ఈ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూని మీరు రూట్లో చూపిస్తే మ్యాగ్నిట్యూడ్ వచ్చేసింది. ఇక మూడో క్వశ్చన్ ఏంటి, డైరెక్షన్ ఆఫ్ ది ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ 2 సెకండ్స్ దగ్గర దాని డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు మనల్ని. సో డైరెక్షన్ అడుగుతున్నాడు. సో డైరెక్షన్ రావాలంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ 2 సెకండ్స్ దగ్గర వెక్టార్ కావాలి మనకు. t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్స్ వెక్టార్ ఎంత చెప్పండి, 4 ఐ క్యాప్ 24 జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్ కదా. సో 4 ఐ క్యాప్ ప్లస్ 24 జే క్యాప్ ప్లస్ 0 కే క్యాప్ అడుగుతున్నాడు. సో డైరెక్షన్లో నేను ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ మాత్రమే కనుక్కుంటున్నాను. సో టాన్ టీటా ఇజ్ ఈక్వల్ టు వై కాంపోనెంట్ ఎంత ఇక్కడ 24 డివైడెడ్ బై ఎక్స్ కాంపోనెంట్ ఎంత 4. సో ఈ వాల్యూ మనకు కాంపోనెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సో 8 టాన్ ఇన్వర్స్ 8 రావడం జరిగింది అంతే కదా, 6 కదా, ఓకే 6 టాన్ ఇన్వర్స్ 6. సో టాన్ ఇన్వర్స్ 6 ఎంత వస్తుందో చూడండి, టాన్ ఇన్వర్స్ 6 ఎంత యాంగిల్ వస్తుందో చూడండి, టాన్ ఇన్వర్స్ ఆఫ్ 6 ఎంత వస్తుందో చూడండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడండి. $80 వచ్చింది, 80 degrees 8.53 వచ్చేసింది. సో 80.53 వచ్చేసింది. నియర్ వాల్యూగా మనం ఏం రాయొచ్చు అంటే 81 degrees రాయొచ్చు, 81 degrees.
సో ఇది మనకు ఇన్స్టంటేనియస్ లాస్ట్ థర్డ్ క్వశ్చన్ అయినటువంటి యాక్షన్. ఇది దేంతో చేసేటువంటి యాంగిల్? సో విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సరే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో ఇప్పుడు మనం ఒకసారి రీకాల్ చేసుకోండి అంటున్నాను. ఏంటి, మనకు పొజిషన్ వెక్టార్ మనకి ఇచ్చినట్లయితే దానిని ఫస్ట్ డెరివేటివ్ చేస్తే మనకేమొస్తుంది అంటే వెలాసిటీ కాంపోనెంట్ వస్తుంది. దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కాంపోనెంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ దానిని వెలాసిటీని కూడా ఇంకొకసారి ఫస్ట్ డెరివేటివ్ చేస్తే మనకు యాక్సలరేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు మనము 2 టైమ్స్ అంటే సెకండ్ డెరివేటివ్ గిన పొజిషన్ వెక్టార్ను డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే 2 టైమ్స్ చేస్తే అంటే ఏమని అర్థము, d2/dt² ఇంటూ r బార్ గిన చేసినా కూడా మనకు ఏమొస్తుందయ్యా అంటే మనకు యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అనేది వస్తుంది అంటున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నానయ్యా అంటే ఒక ప్రాబ్లం చేయడం కోసము. సో r బార్ మనకిస్తే దానిని 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ వస్తుంది. వెలాసిటీ ఇస్తే దాన్ని ఒక్కసారి డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అనేది వస్తుందన్నమాట. ఇది మనసులో గుర్తుపెట్టుకుంటే ఒక ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఏం చెప్తున్నాడు ప్రాబ్లం ఏంటంటే ద పొజిషన్ ఆఫ్ ఎ స్కూటర్ ఈస్ గివెన్ బై r బార్ ఈజ్ ఈక్వల్ టు 4t j cap 6t square j cap 8t k cap ఇన్ SI యూనిట్స్. SI యూనిట్స్లో ఇలా ఇస్తుంది అంటున్నాడు. ఫైండ్ ద వెలాసిటీ వెక్టార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ ప్లస్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మూడో క్వశ్చన్గా మ్యాగ్నిట్యూడ్ అంటున్నాడు. యాక్సలరేషన్ మ్యాగ్నిట్యూడ్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ అడుగుతున్నాడు. సో పొజిషన్ వెక్టార్ నుంచి వెలాసిటీ కనుక్కోమంటున్నాడు, వెలాసిటీ నుంచి మనము మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు, యాక్సలరేషన్ కనుక్కోమంటున్నాడు, యాక్సలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. సో ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్కి ఇది రిలేటెడ్గా ఉంది. సో ఏంటయ్యా అది మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి అంటే 4ti cap r బార్ యొక్క వాల్యూ మనకి ఇచ్చాడు 4ti cap ప్లస్ 6t² j cap 6t² j cap ప్లస్ 8t k cap ఇదే అనుకుంటాను మనకి ఇచ్చింది 8t k cap. వెలాసిటీ వెక్టార్ కనుక్కోమంటున్నాడు. సో వెలాసిటీ వెక్టార్ కనుక్కోమంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు dr బార్ బై dt. ఒకసారి డిఫరెన్షియేషన్ చే, నేను కాస్త స్పీడ్గా చేస్తున్నాను ఇప్పుడు. d/dt ఆఫ్ 4ti cap ప్లస్ 6t² j cap ప్లస్ 8t k cap అంటున్నాడు. సో ఫస్ట్ టైం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ టైంకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, దాంట్లో ఫార్ములాలన్నీ అప్లై చేస్తున్నాను. సో 4i cap రావడం జరిగింది. సో అలాగే 12 6 2t రావడం జరిగింది, 8 రావడం జరిగింది, k cap రావడం జరిగింది, j cap. సో ఫైనల్గా ఏమొచ్చేసింది 4i cap ప్లస్ 12t j cap ప్లస్ 8k cap. ఇది మనకు వెలాసిటీ వెక్టార్ రావడం జరిగింది. ఈ వెలాసిటీ వెక్టార్ని ఎక్కడ కనుక్కోమంటున్నాడు, ఎన్ని సెకండ్లకు కనుక్కోమంటున్నాడు, ఎక్కడ కనుక్కోమంటున్నాడు? ఈ వెలాసిటీ వెక్టార్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర కనుక్కోమంటున్నాడు. సో రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అంటే వెలాసిటీ వెక్టార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. ఎక్కడ t ఉందో అక్కడ 1 సెకండ్ వేయి, t వెదులుకు 1 సెకండ్. సో 4i cap ప్లస్ 12 ఇంటూ 1, ఇక్కడ t ఉంది కాబట్టి 1 ఇంటూ j cap ప్లస్ 8k cap రావడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 4i cap 12 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 12 j cap ప్లస్ 8k cap రావడం జరిగింది. ఇది మనకు వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్. ఏం లేదు, ఎక్కడ t ఉందో అక్కడ మనము ఇచ్చినటువంటి టైంను దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో రెండోది అయిపోయింది. ఇక మూడోది దానికి వచ్చేస్తే ఏముంటుంది, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే 4i cap. సో వెలాసిటీ వెక్టార్కు సంబంధించింది t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర 4i cap ప్లస్ 12j cap ప్లస్ k cap రావడం జరిగింది. k cap ఏనా ఏమైనా ఉందా, 8k cap. ఓకే 8k cap 8k cap అనేది రావడం జరిగింది. సో 8k cap అంటే ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే దాని యొక్క కాంపోనెంట్ స్క్వేర్లు. సో x కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ y కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ z కాంపోనెంట్ స్క్వేర్. దీని వాల్యూ ఎంత వస్తే అంత మీరు దీన్ని హోంవర్క్గా ఫిల్ చేయాలి. నేను ఇలా బ్రాకెట్ పెట్టానంటే మీరు చేయాలి. సో ఇచ్చినటువంటి న్యూమరికల్ వాల్యూతో ఏ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాదు, మనం ఏ ఎగ్జామ్ రాసినా సరే. సో మనం ఇక్కడ ప్రొసీజర్ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం యాక్సలరేషన్ కనుక్కోమంటున్నాడు. యాక్సలరేషన్ క్వశ్చన్ మార్క్. యాక్సలరేషన్ అంటే రెండు రకాలుగా చేయొచ్చు.
2 times ఆఫ్ ది మనకుంది d స్క్వేర్ r బై dt స్క్వేర్ అనేది ఒక ఫార్ములా ఉంది, లేదా d బై dt ఆఫ్ వెలాసిటీ కాంపోనెంట్ చేయొచ్చు. సో మనకు ఆల్రెడీ వెలాసిటీ ఉంది మనకు. సో ఇది మనం చేయకూడదు, ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద వెలాసిటీ అట్ t = 1 సెకండ్. దీన్ని ఎప్పుడు మనం చేయకూడదు, జనరల్ వెలాసిటీకి సంబంధించి చేయాలి. జనరల్ వెలాసిటీ అంటే ఏంటి చూడండి, జనరల్ వెలాసిటీ ఎక్కడ ఉంది, దిస్ ఈజ్ ద వెలాసిటీ v = 4i cap ప్లస్ 12t j cap ప్లస్ 8k cap. దీన్ని మర్చిపోకూడదు దయచేసి. సో 4i cap 12t j cap ప్లస్ 8k cap, ఇది మనం దీన్ని చేయాలి. సో దీన్ని మళ్ళీ ఈ డెరివేటివ్ టర్మ్ అయినటువంటి ఈ డిఫరెన్షియేషన్ టర్మ్ను డిస్ట్రిబ్యూట్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కు డిస్ట్రిబ్యూట్ చేసేసి, సో డిస్ట్రిబ్యూట్ చేసి ఫైనల్గా రాసేస్తున్నాను ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఒక నెంబరు. సో నెంబర్లో నువ్వు డిఫరెన్షియేషన్ చేస్తే ఏమి రాదు, 0i cap 12 అనేది ఒక నెంబర్ బయటకు వచ్చేసింది. టీని ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే 1 వస్తుంది. 12 × 1 j cap 8 అనేది ఒక నెంబర్ను డిఫరెన్షియేషన్ చేస్తే కాన్స్టెంట్ కాబట్టి దాన్ని డిఫరెన్స్ చేస్తే 0k cap రావడం జరిగింది. ఫైనల్గా దీని యొక్క నెంబర్ ఎంత, 12 × 1 అంటే 12. సో 0i cap 12 j cap ప్లస్ 0k cap. ఏం సార్ ఈ జీరోలు కదా, 0 రాయొచ్చు కదా అంటే కాసేపు అలాగే ఉంచండి, మీకు ఎందుకు అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫైనల్గా ఏమొచ్చేసింది మనకయ్యా అంటే, సో యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ ఎంత వచ్చింది అంటే 0i cap 12 j cap ప్లస్ 0k cap రావడం జరిగింది. యాక్సలరేషన్ ఎక్కడ కనుక్కోమంటున్నాడు, యాక్సలరేషన్ వెక్టార్ అట్ t = 1 సెకండ్. సో యాక్సలరేషన్ ఆఫ్ ది వెక్టార్ t = 1 సెకండ్ దగ్గర కూడా కనుక్కోమంటున్నాడు. ఒకసారి కనుక్కోండి t = 1 సెకండ్ దగ్గర. సో ఇక్కడ t = 1 సెకండ్ దగ్గర నువ్వు రాస్తే ఈ ఫార్ములా ఏంటి, అసలు t టర్మే లేదు ఇక్కడ. సో యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది, ఇది వెక్టార్ రావడం జరుగుతుంది. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు దీనికి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్ అలాంగ్ t = 1 సెకండ్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 0² 12² ప్లస్ 0² రావడం జరిగింది. ఫైనల్గా ఇది 0 కలిస్తే 12 వస్తుంది. 12 ఏ యూనిట్స్ ఇవి, SI యూనిట్స్ అంటే వెలాసిటీకి. సరే యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటివి, m/s². సో a బార్ అట్ t = 1 సెకండ్ దగ్గర మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏందయ్యా అంటే ఇది మనకున్నటువంటి యాక్సలరేషన్. సో దీనికి డైరెక్షన్ కనుక్కోమన్నా కూడా కనుక్కోగలరా, కంటిన్యూషన్కు డైరెక్షన్ కనుక్కోమంటే ఏంటి, tan θ = y కాంపోనెంట్ 12 డివైడెడ్ బై x కాంపోనెంట్ 0. సో సంథింగ్ బై 0, సమ్ వాల్యూ డివైడెడ్ బై 0 = ఇన్ఫినిటీ. tan θ = ఇన్ఫినిటీ, θ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే ఎంత మరి, tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే 90 డిగ్రీస్, θ = 90 డిగ్రీస్ రావడం జరిగింది. సో ఇది మనకున్నటువంటి ప్రొసీజరు యాక్సలరేషన్కు సంబంధించినటువంటి మొత్తం. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి, అలాగే మనకు యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, దానికి కనుగొనే విధానం ఏంటి, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేయడం జరిగింది. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్లు మీకు అర్థమైనట్లయితే, మీకు ఉపయోగపడుతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసినటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.